హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, వెల్కమ్ టు టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇవాళ మనం ఏం శ్లోక చర్చించబోతున్నామో తెలుసా అండి అందరికి? 10.11 మాతాజీ, ఎస్ మాతాజీ. చతుశ్లోకి లాస్ట్ శ్లోక. చతుశ్లోకి భాగవతం అని అంటాము. సో మన భగవద్గీతలో 4 శ్లోకాలని ఎసెన్స్ ఆఫ్ గీత అంటాము. అందులో లాస్ట్ శ్లోక అయిన 10.11. సో ఫస్ట్ శ్లోక రిసైటేషన్ చూసి ఆ తర్వాత మనము దాని గురించి డిస్కస్ చేసుకుందాము. హరే కృష్ణ. ఎవరెవరైతే రిసైట్ చేయాలనుకుంటున్నారో హ్యాండ్స్ రేస్ చేయగలరు. శ్రీదేవి మాతాజీ వాళ్ళని పిలుస్తారు. సో ఫస్ట్ ఒకసారి నేను చదువుతాను, ఆ తర్వాత మీరు చదువుతారు కానీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. మాతాజీ శ్లోకం మాతాజీ రెడీ కనిపిస్తుందా ఉన్నారు మాతాజీ? మాతాజీ? విద్యులత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ విద్యుల్లత మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ. దండక్ ప్రణామ్. సో నేను ఒక్కసారి చదువుతాను మాతాజీ. యాక్చువల్గా మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ లైన్ 4 టైమ్స్, తర్వాత సెకండ్ లైన్ 4 టైమ్స్. ఓకేగా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కనిపిస్తుందిగా మాతాజీ? స్క్రీన్ కనిపిస్తుంది కనిపిస్తుంది. మాతాజీ. తేషాం Zoom చేసుకో. మేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాసయాత్మధ. చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ, చదవండి. నాసయాత్మ్య నాసయామ్యాత్మా భావస్తః జ్ఞానదీపేన భాస్వత. చెప్పండి మాతాజీ. తేషామేవేను చెప్పండి మాతాజీ, మీరు చెప్పండి. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే 4 కృష్ణ times మాతాజీ. చదవాలి మాతాజీ. ఒక 4 లైన్ times. 4 times చదవాలి. Yes. 4 టైమ్స్ నేను చదవాలా? Yes మాతాజీ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః. మాతాజీ స్క్రీన్ పోయింది. వస్తుంది మాతాజీ, ఒక్క నిమిషం. కనిపిస్తుందా మాతాజీ? హరే కృష్ణ. నాశయామ్యాత్మ. ఓకేనా? కింది చదవమంటారా? చదవండి మాతాజీ మాతాజీ. చెప్పాక మనం చదవాలి. కిందది 4 times అంటే మీరు చదవాలి. ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు. ఇప్పుడు మీరు చదువుతున్నారు కదా, ఆ సెకండ్ లైన్ మాతాజీ చెప్పాక మీరు 4 times చదవండి. ఓకే. నాశయామ్యాత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. మాతాజీ నాశయామ్యాత్మ భావస్థో ఉంది మాతాజీ. నాశయామి భావస్థో. భావస్థో జ్ఞానదీపేన భాస్వత. నాశయాం ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అలా విడివిడిగా కూడా చదవచ్చు మాతాజీ. నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎవరు చదువుతారు మాతాజీ? స్వర్ణ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. స్వర్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, చదువుతాను మాతాజీ. చెప్పండి మాతాజీ. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. 4 times చదవండి మాతాజీ. ఓకే. తేషా నాగమణి. మొత్తం టోటల్ లాస్ట్ లైన్ ఒకటేనా మాతాజీ? చదవండి మాతాజీ. మొత్తం కలిపి చదవండి. ఓకే. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. ఓకే. నరసింహదాస్ ప్రభు.
నరసింహదాస్ ప్రభుజీ హరే ధర్మ కృష్ణ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. తేషాం తేషామేవ అనుకంపార్థం అహమాజ్ఞాజనందం తమ నాశయమాత్మాన్యాత్మ భావస్థతో జ్ఞానదీపేన భాస్వత. హరే 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 కృష్ణ కృష్ణ ప్రభుజీ. మాతాజీ. నెక్స్ట్ మాతాజీ. నగమణి మాతాజీ వచ్చారా? ఓకే. కృష్ణకుమారి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతేజీ. హరే కృష్ణ చెప్పండి. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ సో కృష్ణ మచ్. మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తేషమేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. స్టార్టింగ్ వర్డ్ తేష దీర్ఘం ఉంది. తేషామేవానుకంపార్థం. సో తేష కాదు, అదొక్కసారి చూడండి మాతాజీ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మాతాజీ. నాగమణి మాతాజీ వచ్చారా లేకపోతే మోహిని మాతాజీ? మోహిని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వచ్చారా? నాగమణి మాతాజీ తర్వాత మోహిని మాతాజీ చేస్తారు. ఓకే ఓకే మాతాజీ. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజంతమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. మోహిని మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో శ్రీలత మచ్. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో హరే మచ్ కృష్ణ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ సో హరి మచ్. బోల్ మాతాజీ. లెవెల్ 1 మాతాజీ చదువుదామా మాతాజీ? ఎస్ మాతాజీ. లెవెల్ 1 చదవాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి అందరూ. ఓకే. అముద్రతి శ్రీనివాస్ ప్రభు రెడీ ఉన్నారు మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ అమృతి శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తేషామేవానుకం పార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. నాగమణి మాతాజీ. మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హరే లెవెల్ కృష్ణ 1. మాతాజీ. ఎస్ మాతాజీ చదవండి. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్ మాతాజీ. హరే థ్యాంక్ యూ సో కృష్ణ. మచ్. మోహిని మాతాజీ. మోహిని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే భాస్వః. భాస్వత భాస్వత. 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 ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता हरे हरि कृष्ण बोल माता माता जी। जी। జ్యోతి దానాల కొంట మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ జ్యోతి మాతాజీ. हरे कृष्ण माता जी। तेषमेवानुकम्पार्थ अहमज्ञानजं तमः नाशयन्नात्मभावस्तो ज्ञानदीपेन भास्वता हरि बोल माता जी। కృష్ణ हरे కుమారి कृष्ण మాతాజీ. హరే माताजी। కృష్ణ. हरे कृष्ण माताजी। हरे कृष्ण तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्तो ज्ञान ज्ञान दीपेन। ज्ञानदीपेन भास्वता। करेक्ट है ना हरि माताजी? बोल माता जी। మాతాజీ. స్వర్ణ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण प्रणाम माताजी तेषामेवानुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता हरि बोल माता जी। లెవెల్ 2కి వెళ్తారా మాతాజీ? यस माता जी। నరసింహదాస్ ప్రభు రెడీగా ఉన్నారు. हरे कृष्ण नरसिंहदास प्रभु जी म्यूट లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. తేషామేవ అనుకంపార్థం మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే హరి బోల్ ప్రభుజీ. విద్యుల్లత మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी। హరే కృష్ణ మాతాజీ. तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता। हरे कृष्ण माता। హరి బోల్ మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी तेषामेवानुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयाम्यात्मभावस्तो ज्ञानदीपेन भास्वता హరి బోల్ మాతాజీ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माताजी। तेषामेवानुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता। హరి బోల్ మాతాజీ. స్వర్ణ మాతాజీ. హరే కృష్ణ. तेषामेवानुक వీడియో ఆనంది కదా तेषामेवानुकम्पार्थम् अजम् अज्ञानजं तमः नाशयाम्यात्मभावस्तु ज्ञानदीपेन भास्वता హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. విజయలక్ష్మి విజయలక్ష్మి మాతాజీ మాతాజీ. లెవెల్ 3కి వెళ్దాం మాతాజీ. ఎస్ మాతాజీ. లెవెల్ 3 చదవాలనుకున్న వాళ్ళు దయచేసి హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఇప్పుడు విజయలక్ష్మి మాతాజీ రెడీ ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ हरे విజయలక్ష్మి कृष्ण మాతాజీ. माताजी హరే కృష్ణ. तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजं तमः नाशयाम्यात्मभावस्तु ज्ञानदीपेन भास्वता हरे హరి कृष्ण బోల్ माताजी మాతాజీ. थैंक यू నరసింహదాస్ ప్రభుజీ. మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నరసింహదాస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మ్యూట్ లో హరే కృష్ణ మాతాజీ. ఉమ్. తేషామేవ అనుకంపార్థం మహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ హరి బోల్. మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. నెక్స్ట్ మాతాజీ. నాగమణి మాతాజీ. हरे कृष्ण माताजी। तेषामेवानुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता।
మాతాజీ విద్యులత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరి స్వర్ణ బోల్ మాతాజీ మాతాజీ. స్వర్ణ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ. స్వర్ణ మాతాజీ ఎస్ మాతాజీ. తేషామేవానుకంపార్థం అజం అజ్ఞార్జం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. మాతాజీ. కృష్ణ కుమారి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. మాతాజీ ఎస్ మాతాజీ. భాస్వత. జ్ఞానదీపేన భాస్వత హరి అంతేనా? బోల్ మాతాజీ. హరే కృష్ణ జ్యోతి మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. ఫోర్త్ లెవెల్ తెలుసుగా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరూ 4th లెవెల్ అంటే తెలుసు కదండి. కళ్ళు మూసుకొని చదవాలి. వీడియోస్ ఆన్ చేయగలగాలి. వీడియోస్ ఆన్ చేయాలి ఖచ్చితంగా 4th లెవెల్ చదవాలని అంటే. ఫస్ట్ అర్చన కృష్ణ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తేషామావానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయా ఆత్మ భావస్థో భావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. నాగమణి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండాత్ ప్రణామాలు మాతాజీ. తేషాం ఏవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. నరసింహదాస్ ప్రభు హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. తేషామేవ అనుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. మాతాజీ హరే కృష్ణ. వీడియో ఆన్ చేసుకోగలరా మాతాజీ? హరే మాతాజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి హరే బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ముద్రతి శ్రీనివాస్ ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్ స్వర్ణ ప్రభుజీ. హరే ప్రభు. స్వర్ణ మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. తేషామేవానుకంపార్థం అజం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. స్నితిక రాలేదు మాతాజీ ఈరోజు. స్నితిక మాతాజీ స్నితిక మాతాజీ రాలేదా? రాలేదు రాలేదు. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఎవరేం హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే. చేయాలనుకుంటున్నారా అండి ఎవరైనా? హరే కృష్ణ. ఓకే ఓకే మాతాజీ యూ కంటిన్యూ. నేను జస్ట్ శ్లోకం వర్డ్ బై వర్డ్ మీనింగ్కి అనువాదంకి వెళ్ళేసి మనం స్టార్ట్ చేసుకుందాం మిగతాది. ఎస్ మాతాజీ. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదివే వాళ్ళకి అడగనా మాతాజీ? అడగండి మాతాజీ. ఎవరి దగ్గర నాగమణి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి మాతాజీ. నాగమణి మాతాజీ హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ, ఒక్క నిమిషం మాతాజీ. ఓకే, మీరు అనువాదం చదువుదు కానీ ఒకవేళ లేట్ అయితే మాతాజీ. హరే కృష్ణ లేదు నేను నా మాతాజీ, దగ్గర తీసుకోండి ఉంది. మాతాజీ. ఓకే 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 మాతాజీ, చెయ్యండి, నో ప్రాబ్లం. హరే కృష్ణ మాతాజీ, శ్రీదేవి మాతాజీ, పావని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు ధన్యవాద ప్రణామ్. లేట్ అయ్యారు మాతాజీ. కిచెన్ లో ఉన్నాను మాతాజీ. ఓకే 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 మాతాజీ, నో ప్రాబ్లం. ఓకే మాతాజీ, నో అప్పుడు ప్రాబ్లం. వీడియో ఓకే శ్లోకం మాతాజీ, చేయొచ్చా? శ్లోకం చెప్పొచ్చా? చెప్పండి మాతాజీ, ఈలోపు చెప్పండి చెప్పండి మాతాజీ. మాతాజీ వీడియో ఆన్ హరే కృష్ణ. చేసుకోండి, వితౌట్ వీడియో ఆన్ చేసుకోవాలి మాతాజీ. చదవండి మాతాజీ, పర్వాలేదు, చదవండి. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానమజం తమః నాశయ తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ, చదవనా మాతాజీ? వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి నాగమణి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. తేషాం వారికి ఏవ నిశ్చయముగా అనుకంపార్థం ప్రత్యేకానుగ్రహం చూపుట కొరకు అహం నేను అజ్ఞానజం అజ్ఞానజంతమగు తమ చీకటిని నాశయామి తమః చీకటిని నాశయామి నశింపజేయుదును ఆత్మభావస్థః వారి హృదయములలో నున్నవాడనై జ్ఞానదీపేన జ్ఞానమనడి దీపముచే భాస్వత తేజోమయమైన అనుమానం చదవనా మాతాజీ? అనువాదం వేరే వాళ్ళకి ఛాన్స్ వేరే ఇస్తాం వాళ్ళకి ఇద్దాం మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. అర్చనా ఓకే కృష్ణ మాతాజీ. మాతాజీ, అర్చనా థ్యాంక్ యూ, కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ, మాతాజీ. తెలుసు కదా మాతాజీ అనువాదం శ్రీల ప్రభుపాద్కి జై అని చెప్పండి. హరి బోల్ మాతాజీ. అనుపాదం శ్రీల ప్రభుపాద వారికి జై. నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహము చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపముచే అజ్ఞానం వల్ల పుట్టిన తమస్సును నశింపజేయుదును. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక మాతాజీ మనము ఎక్స్ప్లెనేషన్ వెళ్ళండి. శ్లోక అనువాదం చాలా ఎక్కువ ఉంది, లైక్ భాష్యము పార్ట్, అందుకని నేను ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోయి ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అది ఒకసారి వాయిస్ చదువుకుంటే అప్పుడు మీకు వినపడట్లేదు. బాగా అర్థం అవుతుంది. వాయిస్ లో ఉందా ప్రభుజీ? బానే ఉంది మాతాజీ, హరే కృష్ణ. మాకు వినపడుతుంది. అందరికీ అలాగే క్లియర్ గా ఉంది క్లియర్ ఉంది మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. సో 10.11 శ్లోక చతుశ్లోకి భగవద్గీత అని అంటాం మనము. సో ఈ 4th శ్లోక ఏం చెప్తుంది? తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయం యాత్మ భావస్థ జ్ఞానదీపేన భాస్వత. సో ఈ 4th శ్లోక 4th భగవద్గీత శ్లోక ఏదైతే చూసామో మనము, తేషాం ఏవానుకంపార్థం అంటే ఏం చెప్తున్నారంటే వారిపై నేను ప్రత్యేక దయ చూపిస్తాను. అహం అజ్ఞానజం తమః, కాబట్టి అజ్ఞానం నుండి జన్మించిన వారు ఏ చీకటిలో ఉన్నా సరే. నెక్స్ట్ ఏం చెప్తుంది మనకి? నాశయామి ఆత్మభావస్తో, నేను వారి హృదయంలో ఉన్నాను, మరియు నాశయామి నేను నాశనం చేస్తాను. ఎలా నాశనం చేస్తానని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు? జ్ఞాన దీపేన భాస్వత, జ్ఞానం అనే జ్యోతి వెలుగు ద్వారా నేను ఆ అజ్ఞానాన్ని నశింపజేస్తాను అని శ్రీకృష్ణ డైరెక్ట్ గా చెప్తున్నారు మనకి. సో మీకు డౌట్ రావచ్చు, ఇప్పటి వరకు మనం చూసిన చతుశ్లోకి భగవద్గీత శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో 10.8, 9, 10 ఏం చెప్పామో ఎవరైనా చెప్పగలరా? చాలా సింపుల్ గా ఒక్కొక్క పాయింట్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 4th శ్లోకాలో ఉన్నాం చతుశ్లోకి భగవద్గీతలో. సో 10.8, 10.9 మనకి ఏం చెప్తాయి అంటే, ప్యూర్ భక్తుడు లేదు అంటే వాళ్ళ భావన ఎలా ఉంటుంది, ప్యూర్ భక్తుని యొక్క భావన ఎలా ఉంటుంది అనేది మనకి 10.8, 9 అనేది చెప్తుంది. ఆ 2 శ్లోకాస్ చెప్పిన తర్వాత 10.10 and 11 ఏమని చెప్తున్నాయి అంటే, శ్రీకృష్ణ ఎలా ప్రతిస్పందిస్తారు, బుద్ధి ఎలా ఉంటుంది అనేది 10.10లో చెప్తారు. అలాగే 10.11లో ఏం చెప్తున్నారంటే, కృష్ణ ఆ బుద్ధి కలిగిన వాళ్ళకి, ఇప్పుడు మనం 10.10లో ఆల్రెడీ మనం చూసాం. ఎవరైనా రివైజ్ చేయగలుగుతారా? నిన్న క్లాస్లో లైక్ ఫ్రైడే క్లాస్లో అయింది కాబట్టి మనకి 10.10లో మనం ఏం తెలుసుకున్నాము? తత్వజ్ఞానం అనే బుద్ధిని నేను కలగజేస్తాను అని చెప్పారు. ఎవరైతే ఎప్పుడు భక్తితో ప్రీతిపూర్వకంగా నన్ను తలుస్తారో,
ఖచ్చితంగా వాళ్ళు నన్ను చేరుతారు. చెప్పండి శ్రీలత మాతాజీ, అంతేనా? హరే కృష్ణ. అంతే మాతాజీ. అంటే మన మనసులో భగవంతుని చేరాలనే దృఢ సంకల్పం ఉంటే ఆ బుద్ధి యోగాన్ని మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు. గురువు ఇన్స్ట్రక్షన్ ను మనం పాటించాలి అని చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ. సో ఏదైతే ఆ బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి కృష్ణ ఎలా ప్రతిస్పందిస్తారు అనేది మనం ఈ శ్లోకాల్లో చూస్తాము. సో 10.11 శ్లోకాకి వెళ్ళే కంటే ముందే మనందరికీ కూడా తెలుసు ఉపనిషత్స్ ఎన్ని ఉన్నాయి మాతాజీ అండ్ ప్రభుజీస్, ఎవరైనా చెప్పగలుగుతారా? వేదాలు, ఉపనిషత్తులు, గ్రంథాలు అని చాలా అంటాం కదా. 108 ఉపనిషత్తులు. 108. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. ఆ 108 ఉపనిషత్తుల్లోంచి ఒక ఉపనిషత్తు ఎగ్జాంపుల్ కింద తీసుకొని నేను క్లాస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. బృహదన్యోపనిషత్ విన్నారా మీరు? శ్లోక చెప్పగానే లేదా ఈ వర్ష చెప్పగానే అందరికీ తెలుస్తుంది, కానీ అది ఏ ఉపనిషత్తులో తెలియదు. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. విన్నారా ఈ శ్లోక? లైక్ ఈ ఈ సామెత ఎస్ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. అజ్ఞానం నుండి అజ్ఞానం తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని ముక్తి మోక్ష. ఫస్ట్ లైన్ ప్రభుజీ. నెక్స్ట్ లైన్ తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానాన్ని దహించి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. అస్తోమ సద్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. ఓం శాంతి శాంతి 3 times. అదే మృత్యోర్మ అమృతంగమయ. సెకండ్ లైన్ అర్థం ఓకే. ఓకే. ఫస్ట్ లైన్ వచ్చేసి తమసోమ జ్యోతిర్గమయ, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతున్నాము. అలా జ్ఞానాన్ని ప్రసాదించిన తర్వాత మనం ఏమంటున్నాం? మృత్యోర్మ అమృతంగమయ. మృత్యోర్మ అమృతంగమయ అంటే ఏంటంటే మృత్యువుని తప్పించి అమృతం ఇమ్మని జనరల్ గా అనుకుంటాం భౌతిక పరంగా. కానీ మనం ఎప్పుడైతే భక్తియుత సేవలోకి వస్తామో దానికి అర్థం మారుతుంది. మృత్యోర్మ, మృత్యువు కలిగించేది ఏంటి మనకి? ఈ భౌతిక ప్రపంచం. జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఈ భౌతిక ప్రపంచంలోనే ఉంటుంది మనకి. అమృతం ఎక్కడ ఉంటుంది మనకి? అమృతంగమయ, ఎక్కడైతే చావు పుట్టుకలు ఉండవో ఎక్కడ ఉంటుందండి అది? ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనం. సో ఏం చెప్తున్నావు? నాలో ఉన్న అజ్ఞానాన్ని దహించి జ్ఞానాన్ని ఇవ్వు. ఆ జ్ఞానాన్ని ఇవ్వడం ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే జన్మమృత్యు జరావ్యాధులు ఉన్నాయో ఆ చక్రంలోంచి నేను విడివడి ఎక్కడైతే మృత్యువు ఉండదో మళ్ళీ తిరిగి పతనం అంటూ చెందనో అక్కడికి తీసుకెళ్తాము అనేది కూడా ఆ శ్లోకం అర్థము. ఇకపోతే ఈ శ్లోకం మెయిన్ మనం చెప్పినట్టు అనువాదంలో ఏమని చెప్పారు? అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ఇస్తాను అని మనకి శ్రీకృష్ణ చెప్తున్నారు. సో ఆ అజ్ఞానాన్ని ఎలా తొలగిస్తానని చెప్తున్నారు? నా స్పెషల్ దయ, నేను వాళ్ళపై ప్రత్యేకమైన దయ కానీ కరుణ కానీ, ఇంకా మనం చెప్పండి ఇంగ్లీష్లో కృప ఆర్ మెర్సీ అని అంటాము, చూపిస్తాను అంటున్నారు. ఎలా చూపిస్తారు చెప్పండి? మనం ఆల్రెడీ అంతకుముందు శ్లోకాస్లో చెప్పినట్టు ఎవరైతే నా భక్తియుత సేవలో ఉంటారో అందరూ నాకు సమానులే అని కూడా విన్నారు. కానీ కొంతమంది అంటే ఎవరైతే ప్రీతిపూర్వకంగా నన్నే నిరతం భజిస్తారో వాళ్ళ మీద నేను ఇంకొంచెం ఎక్కువ ఇష్టం చూపిస్తాం అనేది కూడా చెప్పారు శ్రీకృష్ణ ముందు శ్లోకాస్లో మనం తీసుకున్నట్టయితే. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? నేను స్పెషల్ కృప ఇస్తాను అని అంటున్నారు. లేదు ఇంకో విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే అజ్ఞానం ఎలా నశిస్తుంది? ఇక్కడ మనం చూసినట్టయితే శ్రీల ప్రభుపాద గారు అనువాదంలో ఎలా రిలేట్ చేశారు? అజ్ఞానాన్ని చీకటితో ముడిపెట్టారు. చీకటి అంటే ఏంటండి? అజ్ఞానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉన్నాము, పవర్ ఆఫ్ అయింది అనుకోండి, మన ఫోన్లో లేదా సెల్ ఫోన్లో కూడా ఎక్కడ కూడా ఛార్జింగ్ లేదు, మనం ఫ్లాష్ లైట్ వేసుకోలేము. కానీ మనకు అలవాటైన ఇల్లు అయినా సరే మనం ఏమనుకుంటాము? సరే నేను జాగ్రత్తగానే వెళ్తున్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ హాల్లోంచి బెడ్రూమ్లోంచి కిచెన్కో మనం నడుస్తూ ఉందాం అనుకుందాం. కరెంట్ పోయినప్పుడు మనం నడిచినప్పుడు గమ్యస్థానం ఖచ్చితంగా చేరగలుగుతారా? మధ్యలో ఎటువంటి అవాంతరాలు రావా? అంటే మీరు పెట్టిన టేబుల్ కావచ్చు, టీపాయ్ కావచ్చు, కుర్చీ కావచ్చు, దేన్ని తట్టుకోకుండా డైరెక్ట్ గా స్టెప్లు వేయగలుగుతారా అండి? అడుగులు వేయగలుగుతారా? ఒక్కోసారి మాతాజీ ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది. అయ్యో ఇది మన ఇల్లే అయినా మనకి మనం పెట్టిన వస్తువులే మనకి తెలిసినా సరే మనం ఖచ్చితంగా వాటిని తట్టుకోకుండా అయితే గమ్యస్థానం చేరం. అదే ఇప్పుడు సడన్ గా పవర్ వచ్చింది అనుకోండి, మనం ఉన్న చోట మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటాము? నేను జాగ్రత్తగా అడుగులు వేశాను, నేను రావాలనుకున్న గమ్యస్థానానికి వచ్చాను అని అనుకుంటాం. కాకపోతే పవర్ వచ్చిన తర్వాత లేదా కరెంట్ వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది? హాల్ అనుకున్నది బెడ్రూమ్ కావచ్చు, బెడ్రూమ్ అనుకున్నది కిచెన్ కావచ్చు. అదేంటి నేను అటు వెళ్ళాను అనుకున్నా కదా, ఇటే వచ్చాను ఏంటి అని అనుకుంటారా లేదా అండి? వెళ్ళే దారిలో కూడా మనకి తగిలేవి ఇవేంటంటే అజ్ఞానానికి ఎగ్జాంపుల్స్ అనమాట. ఎప్పుడైతే కరెంటు పోతుందో మనము దారిలోనే వెళ్తున్నాం అని అనుకుంటాం, కానీ ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానం వస్తుందో అప్పుడు ఈ చీకటి తొలగి
మనకి కరెక్ట్ దారి అనేది తెలుస్తుంది. అసలు సరే జ్ఞానం ఉంది అని ఎలా తెలుస్తుంది మనకి? సరే అజ్ఞానం కాలిపోయింది, మనం ఇప్పుడు అనుకుంటున్నాం చీకటి నుంచి బయటికి రావాలి, అజ్ఞానం నుంచి జ్ఞానం రావాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి? మనం ఎప్పుడు అనుకుంటాం 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదండి మనకి. ఏమిటివి? ఏబిసిడి అని విన్నారుగా? అసోసియేషన్, బుక్ రీడింగ్, అసోసియేషన్, బుక్ రీడింగ్, అసోసియేషన్, చాంటింగ్, రైట్ వర్షన్. సరే మనకి ఈ అజ్ఞానం నుంచి జ్ఞానంకి వెళ్ళేటప్పుడు వేసే మొదటి అడుగులు ఆ 4 అనుకుంటున్నాం. అసలు మనకి జ్ఞానం వచ్చింది అని ఎప్పుడు తెలుస్తుంది? సరే అజ్ఞానం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఏమవుతుంది అజ్ఞానం ఉంటే? మనం వెళ్ళాలనుకున్న దోవ కంటే కూడా పక్కదారి వెళ్ళడము అనేది అజ్ఞానం అయితే, జ్ఞానం వచ్చిందని ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ మనకి మనం సరి అయిన క్లియర్గా మార్గంలో చెప్తుంది. పోతే తెలుస్తుంది మాతాజీ. ఆ సరైన మార్గం అని అది మీరు తీసుకున్న మార్గం సరైనదని ఎలా తెలుస్తుంది? మన గమ్యం ఎక్కడుందో అక్కడికి చేరుకుంటే అదే సరి అయిన మార్గం మాతాజీ. భక్తుల సాంగత్యంలో ఉంటాం మాతాజీ. భక్తుల సాంగత్యంలో ఉంటే మీరు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మీకు జ్ఞానం లేకపోతే మామూలుగా మనము ఈ కృష్ణ కాన్షియస్లోకి లేదా ఈ భక్తియుత సేవలోకి రాకముందు మనకి తెలిసి మనం అంటే ఏంటి అసలు? మనము 3 రకాలుగా ఉన్నామని తెలుసా ఎవరికైనా? అసలు మీరేంటి అనగానే మనకి సెకండ్ చాప్టర్ చెప్పింది ఏమని? నేను దేహం కాదు ఆత్మ అనేది. అవునా మాతాజీ? ఎస్. అక్కడ వచ్చినప్పుడే మనకి మూడింటి విషయాలు అదములు మధ్యములు అది గుణగణాన్ని బట్టి వస్తుంది మాతాజీ. ఇక్కడ మనం మాట్లాడేది జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనం ఏంటి. సో జనరల్గా ఏంటి మనం చూడంగానే బాడీయా, మనం శరీరమా, లేకపోతే మనం ఆలోచించే బుద్ధ, లేకపోతే ఆత్మనా? అసలు మనం ఈ 3 రకాలతోనూ విడివడిగా కలిబడి ఉంటాము. అంటే శరీరము, బుద్ధి, ఆత్మ, ఈ 3 అసలు డిఫరెంట్ అని ఎవరన్నా నమ్ముతారా మాతాజీ అండ్ ప్రభుజీస్? చెప్పండి. 3 ఒకటే అని అంటారా? అన్ని ఒకటే మాతాజీ. శరీరము, బుద్ధి, ఆత్మ అంతా. సో ఇక్కడ మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేసేది ఈ 3 విషయాల గురించి మాట్లాడతాం. అజ్ఞానంలో ఉన్న మనుషులు ఎలా తీసుకుంటారు, జ్ఞానంలో ఉన్న మనుషులు ఎలా తీసుకుంటారు. ఇప్పుడు శరీరం అనేది ఉందనుకుందాం. శరీరము అజ్ఞానులు ఎలా ట్రీట్ చేస్తారు, జ్ఞానులు ఎలా ట్రీట్ చేస్తారు? చెప్పగలరా మాతాజీ అండ్ ప్రభుజీ? హరే కృష్ణ. జ్ఞానులు ఈ శరీరము నాది కాదు అనుకుంటారు మాతాజీ. అజ్ఞానులు అంతా నాదే, శరీరం నాదే, అన్ని నేనే అనుకుంటారు మాతాజీ. ఎస్ మాతాజీ. సో మనకి జ్ఞానం వచ్చిందని ఎప్పుడు అనుకుంటాము? ఎప్పుడైతే ఈ 3 కూడా డిఫరెంట్, ఒకదానితో ఒకటి సంబంధం లేదు. ఫైనల్గా శరీరం అంటే ఏంటి? మనము అజ్ఞానంతో ఉంటే ఇది కేవలం ఈ సుఖభోగాలకి, ఇంద్రియ భోగాలకి, తినడము, తాగడము, పడుకోవడము, లేదు అంటే ఈ శరీర వాంఛలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడం మాత్రమే అని అనుకుంటారు అజ్ఞానులు. కానీ జ్ఞానులు ఏమనుకుంటారు? ఈ శరీరం ఉన్నది నేను భగవంతుని సేవ చేయడానికి. నా ఈ కళ్ళు ఎందుకున్నాయి? దేవుని రూపం చూడడానికి. చేతులు ఎందుకున్నాయి? ఆయనను పూజించడానికి. ఈ నోరు ఎందుకుంది? లైక్ మన వాక్ ఎందుకుంది? ఆయన్ని స్తుతించడానికి అనేది తెలుస్తుంది మనకి జ్ఞానంలో. అలాగే ఈ బుద్ధి ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది అజ్ఞానులకి, జ్ఞానులకి? బుద్ధి జనరల్గా మనకి ఏంటంటే ఎలా పనిచేస్తుంది చెప్పగలుగుతారా? బుద్ధి మన ఆలోచనలు కానీ, మన మనస్సు కానీ. ఇంకా ఈజీగా చెప్పాలంటే మనకి ఈ మనస్సు గురించి అర్జున ఒక మంచి శ్లోకం చెప్పారు. 6.34 ఎవరికన్నా గుర్తుందా మాతాజీ ప్రభుజీ? 6.34 చంచలం హి మనః కృష్ణ. సో ఈ మనస్సు అనేది ఎంత నిలకడ లేనిది అంటే గాలినైనా నేను ఆపగలుగుతాను కానీ ఈ మనస్సుని, దాని ఆలోచనల్ని మాత్రం నేను కంట్రోల్ చేయలేను కృష్ణ అని చెప్పి పార్థ అర్జునుడే శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాడు. ఆత్మ సంస్థం మన కృత్వ బలవత్ సంస్థం మన కృత్వ చింతయత్ ఆత్మ ఆత్మ చంచలం హి మనః కృష్ణ చంచలం సమాధి బలవద్ దృఢం. సో ఏంటంటే చంచలం, ఈ మనసు యొక్క గుణమే చంచలం, అది మన కంట్రోల్లో ఉండదు. ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు మనం. ఈ బుద్ధి వచ్చేసేటప్పటికి మనం 5 రకాలుగా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మనకి శత్రువులు ఎవరెవరు ఉన్నారు అంటే ఈ బుద్ధి మనది ఎలా మారుతుంది? నేను చేసేది కరెక్టే కాదా, నేను చెప్పేది
పక్కన వాళ్ళు వింటున్నారా లేదా, లేదా నేను చెప్పేది అందరూ ఫాలో అవ్వాలి, లేదు ఇంకా ఏమన్నా అనుకోవాలంటే మనకి శత్రువులంతా కూడా బయట ఉన్నారు, ఇంటి బయట ఉన్నారనే అనుకుంటాం. కానీ అన్నిటికంటే పెద్ద శత్రువు ఏంటి, మనలోనే ఉంది. ఎవరైనా చెప్పగలుగుతారు? ఇంట్లో కూడా కాదు, మనసు మనలోనే ఉంది. మనసును మన మనస్సు, దాని ఆలోచనలు. అంతకంటే పెద్ద శత్రువు ఏమీ లేదు. ఇందులోనే భగవద్గీతలోనే మనకి ఇంకో శ్లోకం కూడా ఉంటుంది. మనకి మంచి మిత్రుడు కూడా మనస్సే, శత్రువు కూడా మనస్సే. ఆ మనస్సుని మనం మిత్రువు చేసుకుంటున్నామా, శత్రువు చేసుకుంటున్నామా అనేది మన ఆలోచనల మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి అర్జున చెప్పినట్టు మనసు చంచలంగా ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి, మనకున్న ఇంద్రియాలన్నీ కూడా భగవత్ సేవ మీదే పెట్టాలి. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీస్. అలాగే ఇంకా మనం ఏం చేస్తాము, ఈ మనసు గురించి చెప్పాలి అంటే ఎలా మన హ్యాపీనెస్ ఎందులో ఉంది అనేది కూడా కనుగొనాలి. బుద్ధి మన హ్యాపీనెస్ ఎందులో ఉందని చెప్తుంది, చెప్పగలుగుతారా ఎవరైనా? ఆత్మకు భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడే ఆనందాన్ని పొందగలుగుతుంది. భగవంతుణ్ణి అది జ్ఞానులు మాత్రమే చెబుతారు. కృష్ణ యొక్క లీలలు విన్నా, కృష్ణ కథలు విన్నా, కృష్ణ సేవ చేసినా మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అవునా కదా ప్రభుజీస్? అదే భౌతికంగా చూస్తే అజ్ఞానులు ఏమనుకుంటారు, ఎవరైనా సరే వెకేషన్కి వెళ్ళినా అక్కడ ఫోటోలు దిగి, లేదు అంటే ఏదైనా రిసార్ట్కి వెళ్ళి ఇక్కడ చాలా బాగుంది అని చెప్పేసి ఫోటోలు పెడితే అబ్బో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్, నా లైఫ్ ఏంటి, ఎప్పుడు చూసినా అదే భజన, అదే కృష్ణుడు అన్నట్టు ఉంటది. అలా ఎప్పుడైనా అనుకున్నారు మాతాజీ ప్రభుజీ? అలా ఉంటే మనం అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క, మనకి జ్ఞానం రానట్టు. హరే కృష్ణ మాతాజీ. ఎవరిని ఒప్పించడానికి కాదు, జస్ట్ బాగా అర్థమవుతుందని తీసుకున్న ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే ఇంకొకళ్ళు కూడా ఏమనుకుంటారంటే అసలు బంధం ఏంటి, మనకి కృష్ణుడికి మధ్య బంధం ఏంటి, నాకు కృష్ణ భగవానుడికి మధ్య గల బంధం అనేది క్లియర్ గా అర్థమవుతుంది జ్ఞానంలో ఉంటే. ఏంటంటే మనకి కృష్ణ భగవానుడికి బంధం ఏముంది? అక్కడ భగవంతుడు అంశే కాబట్టి మనము భగవంతుని యొక్క అంశలమే. ఆయన విభువు, మనం అణువు, ఆయన విభువు. ఆయన నుంచే మనం వచ్చాము కాబట్టి తిరిగి ఆయనే చేరడమే, గోలోక బృందావనం చేరడం అనేది మనకి ఫైనల్ డెస్టినేషన్ గా ఉండాలి. ఇంకొకటి కూడా చేసుకోవచ్చు మనం. భౌతికవాదులు ఎలా మాట్లాడతారంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏదైనా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే ఈ భూలోక ప్రపంచమే నాకు గోలోక ప్రపంచం అని అంటారు. అవ్వగలుగుతుందా అండి అలాగా? చేసుకుంటే అవుతుంది. ఎలా? అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు చేత కాదండి. ఎందుకంటే ఒక అడ్జస్ట్మెంట్ తర్వాత ఇంకొక అడ్జస్ట్మెంట్ మీద అడ్జస్ట్మెంట్లు వెళ్ళేటప్పటికి వాళ్ళు స్ట్రెస్ తీసుకోవడం తప్ప ఆనందం అనేది పొందరు. అలాగే మనకి ఇంకోటి కూడా ఉంటుంది, ఏంటిది? దుఃఖాలయం అశాశ్వతం. ఏదైతే అశాశ్వతమో అందులో మనం శాశ్వతమైన ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. అది ఎంత పిచ్చితనం. సో ఏదైతే శాశ్వతమో దాని గురించి పెట్టుకోవాలి. ఇక ఫైనల్ గా వచ్చి మూడోది ఆత్మ. సో ఆత్మ అంటే మనం క్లియర్ గా చెప్పింది ఏంటది, మన బాడీ కాదు ఆత్మ. ఏదైతే ఆత్మ ఉందో ఈ ఆత్మ ఎక్కడ, ఇది కృష్ణుని యొక్క, మనం భగవంతుని యొక్క అంశ, ఆయన యొక్క పరమాణువు. ఆయనే బీజ ప్రదాత అని తెలుసుకొని ఆయన్ని చేరుకోవడమే ఫైనల్లీ అనేది మన డెస్టినేషన్ అని తెలుసుకున్న వాళ్ళు క్లియర్ గా, మన భౌతిక గమ్యం అనేది గుడ్ పొజిషన్ కాదు, మన ఫైనల్ గా కావాల్సింది ఏంటి అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడమే మన ఫైనల్ డెస్టినేషన్. ఇదంతా అవడానికి ఎలాగా? సో మనం అజ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నాం, జ్ఞానం రావడం అంటే ఏంటో తెలుసుకున్నాము. జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చెప్తున్నారు, ఈ జ్ఞానం నిలకడగా ఉండడానికి లేదా మనం తీసుకున్న మా పాత్ సక్రమమైంది అని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవచ్చు? చెప్పినట్టే మనం ఏబిసిడి గురు అసోసియేషన్, ముందు గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడము, ఆ తర్వాత డివోటీస్ యొక్క అసోసియేషన్ ఉండడము, అలాగే సేవ చేయడము, ఈ మూడు చేయడం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం సంపాదించడం వల్ల మనం ఎవరిని ప్లీజ్ చేయగలుగుతాం? గురువుని ప్లీజ్ చేయగలుగుతాం. ఎందుకంటే గురువు చెప్పిన ప్రతిదీ మనం ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఎప్పుడైతే మన గురువు ప్లీజ్ అవుతారో తద్వారా కృష్ణ కూడా ప్లీజ్ అవుతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్తున్నాం, మనం అసలు ఈ బాడీ కాదు, ఆత్మ కాదు, మనం ఎవరు అంటే కృష్ణుడికి దాసుని యొక్క దాసులం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకా మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మనం ప్రతిరోజు క్లాసులో ఈ జ్ఞానం గురించి డిఫరెన్సియేషన్ రావాలి అంటే మనం మంగళాచరణం చేస్తాం. మంగళాచరణంలో ప్రణామ మంత్రాలు జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తామండి మాతాజీ ప్రభుజీ?
మంగళాచరణం ఫస్ట్ ఓం అజ్ఞాన ఓం తిమిరాంధస్య అజ్ఞానం పోవాలని హరి చెప్తారు. హరి బోల్. ఎస్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఫస్ట్ మనం గురువునే అడుగుతున్నాము, నాలో ఉన్న అజ్ఞానాన్ని నశింపు చెయ్యము, నీ కృప నాపై ప్రసరించి అని చెప్పి చెప్తున్నాం. అవునా కదండి? సో అసలు ఇంకా ఈ గురువు సాంగత్యం వల్ల, వైష్ణవ సాంగత్యాల వల్ల కృష్ణ తనంతట తనే రివీల్ అవుతాను, తనే మీ ముందుకు వస్తాను అని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే, మీరు మనలో ఎంత అజ్ఞానం నిండి ఉన్నా, మనకేమీ చేత కాకపోయినా, నిరంతరం ఎప్పుడైతే మనం సేవ చేయగలుగుతామో, అది కూడా ప్రీతిపూర్వకంగా చేస్తే గనక ఆయన ఎలా ప్రతిస్పందిస్తానంటున్నారు? ఆ అజ్ఞానుల యొక్క హృదయంలోకి వెళ్ళి నేనే వాళ్ళ హృదయంలో జ్ఞానం అనే జ్యోతిని వెలిగిస్తాను, తద్వారా వాళ్ళు అజ్ఞానాన్ని వీడి జ్ఞానం వైపు మల్లుతారు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ జ్ఞానం వచ్చింది అంటే ఇంకా మనం ఈజీగా చెప్పొచ్చు. అసలు ఇంకోటి మీరు ఇంకా అజ్ఞానం పోవడానికి సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే అంటున్నామో, గురువు అంటున్నాము, డివోటీ సాంగత్యం అని అంటున్నాము, వీళ్ళు మనల్ని ఖచ్చితంగా భక్తియుత సేవలోకి మన అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని చెప్తున్నాం. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే, ఈ జ్ఞానం రావడానికి మనం ఏం చెప్తున్నాము? ABCDలో అసోసియేషన్, బుక్ రీడింగ్ అని అంటున్నాం. సో బుక్ రీడింగ్ గురించి మాట్లాడదాం ఒకసారి. అసోసియేషన్ అయింది కాబట్టి గురు సాంగత్యము, లేదు అంటే వైష్ణవ సాంగత్యం వల్ల మనకి జ్ఞానం వస్తుంది. సెకండ్, బుక్ రీడింగ్. ఒకటే ఒకటి అడుగుతాను, హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్ ప్లీజ్ ఆన్సర్ దిస్. ఎక్కడైనా సరే మీరు చూసిన భగవద్గీత, భాగవతం, మనకి ఈ రెండే కదండి ఇప్పుడు ప్రస్తుతానికి తెలిసినవి. సో భాగవతం కూడా అంత వెళ్ళొద్దు, భగవద్గీత మాత్రమే తీసుకుందాము. ఈ భగవద్గీత మొత్తంలో ఇప్పటి వరకు శ్లోకాలు విన్న వాటిల్లో కానీ తర్వాత కానీ ఎక్కడైనా ఈ మంత్రం చదివితే మీకు పలానాది తగ్గుతుంది, లేదా ఈ రోగం పోతుంది, ఇది నివారణ జరుగుతుంది అని ఎక్కడైనా ఉందా మాతాజీ అండ్ ప్రభుజీస్? లేదు మాతాజీ, హరే కృష్ణ, ఎక్కడ లేదు మాతాజీ. సో నేను వేరే శాస్త్రాలను కించపరుస్తున్నానని కాదు, ఏదైనా కానీ మనం ఇన్నిసార్లు చదివితే మీకు ఇది నయం అవుతుంది అని ఎక్కడన్నా ఉందా మన భగవద్గీతలో? అని లేదు కానీ మాతాజీ, ఎసెన్స్ అయితే ఎసెన్స్ వచ్చేసి ఏంటి అంటే ఉంది. జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎటువంటి జ్ఞానం జ్ఞానాన్ని? ఈ భగవద్గీత గాని భాగవతం గాని నిజాలని చెబుతుంది. ఆ నిజాలు కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. సో రియాలిటీ అనేది ఏంటి? ఇప్పుడు మనం తీసుకున్న 3 ఎగ్జాంపుల్సే తీసుకుందాం. ఆత్మ, బుద్ధి. సో ఏమని చెప్తుంది? ఆల్రెడీ సెకండ్ చాప్టర్ మొత్తం అంతా మనకు అదే చెప్తుంది. ఏమని చెప్తుంది? మనిషి ఎగ్జాంపుల్ చెప్తారా? కౌమారం యవ్వనం తదా జరా అని చెప్పగలుగుతారా శ్లోకాలు ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ ప్రభుజీస్. సో ఈ బాడీ అనేది శాశ్వతం కాదు. మనం చిరిగిన బట్టలు ఎలా అయితే తీసి పారేస్తామో, ఆత్మ కూడా ఒక మనిషి దేహంలోంచి ఇంకొక మనిషి దేహంలోకి వెళ్తుంది అనేది తెలుసుకున్నాం. సో ఎప్పుడైతే మనం అసలు బాడీ కాదు ఆత్మ అని తెలుసుకుంటామో, బాడీకి కలిగిన ఏ బాధలైనా సరే మనకి ఎఫెక్ట్ కలుగుతుందా? సో బాడీ వల్ల వచ్చిన బాధలన్నీ అక్కడ ఎలిమినేట్ అయినట్టే కదండి. సో అంటే ఏంటంటే ఈ నిజము రియాలిటీ ఎలా రిలేట్ చేస్తుంది అనేది. హరే కృష్ణ. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, సెకండ్ చాప్టర్లోను థర్డ్ చాప్టర్లో కూడా మనకి రిఫరెన్సెస్ ఉన్నాయి. 2.63 శ్లోక అండ్ 3.37 శ్లోక. 2.63 గుర్తుందండి ఎవరికన్నా? సో మెయిన్ ఇక్కడ మనకి చెప్పేది నిజం, రియాలిటీ ఏమని చెప్తుంది అంటే కామం, క్రోధం, లోభం గురించి మాట్లాడుతుంది. సో 2.63 శ్లోక ఎవరికన్నా గుర్తుందా అండి? క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి బ్రహ్మ బుద్ధినాశో, బుద్ధినాశ ప్రణశ్యతి. సో అంటే ఎలా మనిషి అధమలానికి వెళ్ళొచ్చు, ఒక దాని నుంచి ఒకటి ఎఫెక్ట్ ఎలా వస్తుంది. అలాగే 3.37 శ్లోక శ్రీ భగవాను ఉవాచ అని చెప్తున్నారు ఆయన. కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మా విద్యే మిహ వైరిణం. కామము, క్రోధము, లోభం వల్ల ఎలా దిగజారచ్చు మనము. సో అన్నిటికీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అనేది కూడా మనకి క్లియర్ గా చెప్తున్నారు. అందుకని మనం దీన్ని ఏమంటాము అంటే చతుశ్లోకి భగవద్గీత అని అంటాం మనం. సో ఇంకా ఏమిస్తుంది మనకి జ్ఞానం వస్తే? అసలు ఈ జ్ఞానం రావడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. భౌతిక ప్రపంచం నుంచి విడిపడి ఆధ్యాత్మిక జ్ఞానం పొందుతాము, అది ఫస్ట్ పాయింట్. అవునా కదా? అవి ఎలాగా? చెప్పినట్టే గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఎప్పుడైతే గురువుని ప్లీజ్ చేస్తామో తద్వారా కృష్ణ కూడా ప్లీజ్ అవుతారు. అండ్ ఇంకోటి కూడా చెప్పారు కృష్ణ, ఎప్పుడైతే మీరు ప్రీతిపూర్వకంగా నన్నే నమ్మి ఒక్క అడుగు నా వైపు వేస్తే
మన వైపు ఎన్ని అడుగులు వేస్తానని చెప్పారండి కృష్ణ 100 పరమాత్మ? అడుగులు వేస్తాను. 100 అడుగులు వేస్తాన్నారు. అడుగులు పైగా మన తాహత బట్టి మన అడుగు ఎంత పడుతుంది? మహా అయితే ఒక ఫీట్, ఇంకా ఎక్కువ హైట్ ఉంటే ఒక 2 ఫీట్ 3 ఫీట్ వేయగలుగుతాం. అదే శ్రీకృష్ణ భగవానుడి ఫీట్ ఎవరన్నా కొలవగలుగుతామా? కొలవలేరు మాతాజీ. కేవలం మూడు అడుగులతో అనంతం మాతాజీ. మొత్తం లోకాన్నే వామన భౌతిక అవతారం. ప్రపంచాన్ని లెక్కేశారు ఆయన. సో ఆయన ముందు మనం ఎంత? సో ఆయన 100 అడుగులు వేయడం అంటే ఇక అసలు మనకి ఎంత ఇస్తున్నారో ఆలోచించవచ్చు. బ్రహ్మాండలా లీచేస్తుంది. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. ఇక 4వ ప్రయోజనం వచ్చేసి మనకి అవసరాలు ఏమేమి ఉన్నాయి, మన కోరికలు ఎలా ఉన్నాయి. సో అవసరాలు కోరికలు ఈ రెండిటి మధ్య మనము డిఫరెన్స్ అనేది చేయగలుగుతాం జ్ఞానం. అవసరాలు అంటే ఏంటంటే మనకి ఎంత కావాలి, మనం ఎంత సంపాదించుకోవాలి, మనకి ఎంత సరిపోతుంది, అది మినిమం అవసరాలు. అదే కోరిక అనుకోండి ఎలా ఉంటుంది? ఆ కోరిక ఉత్పన్నం అవ్వడానికి మూల కారణమే మన మనస్సు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కోరిక ఆశ అంతు లేదు. ఆశ అంతు ఉండదు. ఇంకా దీని గురించి ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ కోరికలు మన మనస్సులోంచి ఉద్భవిస్తాయి, అవునా? సో మన మనస్సులోని కోరికల్ని ఒక చిన్న నదిలో అలల కింద అనుకుందామండి. సో చిన్న నదిలో అలలు చూసినప్పుడు కొంచెం ఎక్కువగానే అనిపిస్తాయి. ఎప్పుడైతే ఆ నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందో మనం నది యొక్క అలలు చూడగలుగుతామా, సముద్రం యొక్క అలలు చూడగలుగుతామా? సముద్రం యొక్క అలలు చూడగలుగుతాం. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం వల్ల మన మనసులో కలిగే ఆ ప్రవాహం ఏవైతే ఉందో అది గనక మనము భక్తియుత సేవలో పెడితే అసోసియేషన్ ద్వారా, సో మన ఆలోచనలన్నీ కూడా ఎట్టుపోతాయి, మనసులోని ఆలోచనలన్నీ కూడా భక్తియుత సేవ వైపే వెళ్తాయి. అప్పుడు మన మనసు అలజడులు తగ్గి భక్తియుత సేవ అలజడులు అనేవి పెరుగుతాయి. సో ఆ విధంగా మన మనసులోని అలజడులు కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఫైనల్ ప్రయోజనం ఏముంటుందంటే ఫైనల్ డెస్టినేషన్ కృష్ణ. ఏదైతే చెప్పామో మనం ఆత్మ అని చెప్పాము. ఈ ఆత్మ ఖచ్చితంగా వచ్చింది భగవద్ అంశనే కాబట్టి తిరిగి మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అనేది తెలుసుకుంటాం. దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఒక రాళ్ళు ఉన్నాయి అనుకోండి, రాళ్ళు మీద ఖచ్చితంగా మనం నడవాలి, ఆ దారి నిండా రాళ్లే, మరి ఎలా వెళ్ళగలుగుతాం? ఈ భక్తి అనే దాన్ని పట్టుకుంటే లతని అది ఎలా ఉంటుంది అంటే మనకి ఆ రాళ్ల మీద చక్కగా చెప్పులు వేసుకొని నడుస్తున్నట్టు. అది జ్ఞానంలో ఉండేవాళ్ళు చేసే పని. అప్పుడు మనకి రాళ్ళ మీద నడుస్తున్న కృష్ణ పరమాత్ములు మనకు అండగా ఉన్నారనే ధీమా ఉంటుంది. అదే అజ్ఞానులు ఎలా నడుస్తారు? ఆ బూటులో రాయి పెట్టుకొని రాళ్ళ మీద నడుస్తూ ఉంటారు. అప్పుడు ఆ నొప్పి తగ్గుతుందా అండి? వాళ్ళు ఏమనుకుంటారు, మేము షూ వేసుకున్నాము, మీరు షూ వేసుకున్నారు, ఇద్దరం బాగానే ఉన్నాం కదా అని అనుకుంటారు. కానీ ఎవరు ఫైనల్ డెస్టినేషన్ అనేది సేఫ్గా రీచ్ అవుతారు అంటే ఎవరికైతే ఆ షూలో రాయి ఉండదో వాళ్ళ ప్రయాణం అనేది మంచిగా సాగుతుంది. హరే కృష్ణ మాతాజీ ప్రభుస్. ఇంకొక ఫైనల్ ఒక స్టోరీ చెప్పేసి ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇఫ్ యూ పర్మిట్ మీ. ఏవైతే ఈ చతుశ్లోకి భగవద్గీత ఉందో 10.8, 10.9, 10.10, 10.11 ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 4 రిలేట్ చేసి ఈజీగా గుర్తుండడానికి ఒక చిన్న స్టోరీ ఎలా రిలేట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక చిన్న బాబు తప్పిపోయాడు అని అనుకుందాం. వాళ్ళ నాన్న చాలా లక్షాధికారి, ఏదో బాగా డబ్బున్న వ్యక్తి. సో ఈ అబ్బాయి స్టోరీని మనం ఈ 4 శ్లోకాలకి రిఫర్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే బాబు తప్పిపోయాడు. బాబు తప్పిపోయినప్పుడు వాళ్ళ నాన్న అసలు ఒక రిచ్ ఫెల్లో లేదా బాగా ధనవంతుడు అనేది తెలుసుకోవడమే 10.8. ఎవరు నేను అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు? నేను తప్పిపోయాను, నా నాన్న ఎవరో కాదు, ఒక గొప్ప డబ్బున్న వ్యక్తి, నేను ఖచ్చితంగా ఆయన్ని చేరుకోవాలి అనేది 10.8. దాన్ని మనం శ్లోకాలు ఎలా రిఫర్ చేయొచ్చు? శ్రీకృష్ణ ఎవరు అసలు, ఆయనకి మనకి గల సంబంధం ఏంటి, ఆయన నుంచి వచ్చాం కాబట్టి మనం తిరిగి ఆయన్ని చేరాలి, అది 10.8. సో 10.9 ఎలా ఉంటుంది? సో నాకు తెలిసింది మా నాన్నగారు గొప్పవారు, నేను తప్పిపోయాను, తిరిగి వెళ్ళాలి. సో వెళ్ళడానికి ఒక జర్నీ తీసుకోవాలి, మనం ఒక దారి తీసుకోవాలి. ఆ దారి తీసుకోవాలి, అది కూడా ఎవరి వైపు? వాళ్ళ నాన్నని రీచ్ అయ్యేలాగా. సో మనం ఏం చేసుకోవాలి? మనము కృష్ణాన్ని రీచ్ అవ్వడం ఎలాగా అనేది దారి తెలుసుకోవాలి. ఆ దారిలో మనము నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని కనుగొనే ప్రయత్నంలో వాళ్ళ నాన్నగారి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైజ్ చేస్తూ ఉంటారన్నమాట. నువ్వు పలానా వాళ్ళ అబ్బాయి కదా, ఓ మీ నాన్నగారు మాకెందుకు తెలియదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, లేదా సంఘంలో గొప్ప పలుకుబడి గల వాళ్ళు అని చెప్తారు. అదే కనుక మనం కృష్ణతో ఎలా చెప్తాము? మనం ఆయన చేసిన లీలలు కానీ ఆయన స్టోరీస్ కానీ వింటూ ఉంటే ఆ ప్రైజింగ్ అనేది మనకి కూడా, అప్పుడు మనం కూడా స్తుతిస్తాం. ఎప్పుడైతే ఒకళ్ళు స్తుతించడం వింటామో ఖచ్చితంగా మనం కూడా ఆ స్తుతిలో పాలు పంచుకుంటాం. అది 10.9తో రిలేట్ చేసుకోవచ్చు. ఇకపోతే 10.10 ఏమొస్తుంది? ఈ ఫస్ట్ 2 శ్లోకాలు చెప్పినట్టు భక్తుని యొక్క క్వాలిటీస్
తెలుసుకొని రీచ్ అవ్వడం. 10.10, 11 ప్రతిస్పందన, భగవంతుని యొక్క ప్రతిస్పందన కాబట్టి 10.10, 11 ఈ స్టోరీలో ఎలా రిలేట్ చేసుకోవచ్చు? తండ్రి నుంచి ఏమి రెసిప్రొకేషన్ వచ్చింది, ఎలా ప్లీజ్ అయ్యారు. ఫస్ట్ ఏంటి, ఆయనకి తెలుస్తుంది కాబట్టి 10.10 తండ్రికి, ఓ నా కొడుకు నా గురించి తెలుసుకుంటున్నాడు, నన్ను రావాలనుకుంటున్నాడు కాబట్టి నేను నాకు ఇనిషియేషన్ తీసుకుంటాను, దారులు చూపిస్తాను, ఎన్ని దారులు ఉన్నాయో నన్ను రావడానికి అనేది చెప్తారన్నమాట. అంటే కొంచెం ఈజీ పాత్ ఏముంది. అలాగే మనకి కృష్ణ చెప్పినట్టు ఎన్నో రకాల దారులు ఉన్నాయి, కానీ అన్ని దారులు నా దగ్గరికే వస్తాయి, నీకు ఏ దారి కావాలో ఆ దారి తీసుకొని నన్ను స్తుతించు, లేదా ఏ మనకున్న 9 నవవిధ భక్తుల్లో ఏ భక్తి నీకు కావాలో ఆ భక్తి చేసుకొని నన్ను చేరు అని చెప్తున్నారు. అది 10.10. సో 10.11 వచ్చేసి ఇప్పటికి ఎంత చెప్తున్నావు నువ్వు రావట్లేదు నా దగ్గరికి, నీకు దారి తెలియట్లేదు, ఎంత ఈజీ చేసినా కానీ అప్పుడు ఏం చేస్తారు, తండ్రి వెళ్ళి కొడుకుని దగ్గరకు తీసుకుంటాడు. సేమ్ అదే అండి ఇప్పుడు 10.11లో కూడా, నువ్వు ఇంకా అజ్ఞానంలోనే ఉంటున్నావు, నీకు జ్ఞానం సరిపోలేదు కాబట్టి నేనే నీ హృదయంలోకి చేరి నువ్వు చేస్తున్న సేవ ద్వారా ఆ అజ్ఞానాన్ని దూరం చేసి నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అని చెప్తున్నారు. సో ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఎంతసేపు భక్తియుత సేవ చేయమంటున్నారు లేదా అసోసియేషన్లో ఉండమంటున్నారు అని. మీకు ఎప్పుడైనా సరే ఏ కష్టం వచ్చినా సరే మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవచ్చండి. ఏంటి అంటే, నేను భగవంతుని అంశను, ఏ విధంగా అయినా సరే నేను భగవంతుని సేవ చేయాలి. ఆ సేవ ఎప్పుడైతే చేస్తానో ఆ సేవ అనేది ప్రీతిపూర్వకంగా చెయ్యాలి. ఆ సేవ చేస్తున్నప్పుడు అది చిన్న సేవే కానివ్వండి, అంటే ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చీకటి దగ్గర దారిలో వెళ్తున్నప్పుడు మహా అయితే మనం సెల్ ఫోన్ వేయచ్చు, లైట్ లేదా టార్చ్ లైట్ వేయచ్చు. ఆ టార్చ్ లైట్ వేస్తున్నప్పుడు మొత్తం అంతా కనిపించకపోవచ్చు, కానీ మనం వెళ్ళే గమ్యం లేదా ఫస్ట్ అడుగు మనకి కనిపిస్తుంది. ఆ ఫస్ట్ అడుగు వెలుగు చూసి మన వెనక చాలా మంది ఆ వెలుగును చూసుకొని అనుసరించవచ్చు. దీన్నే ఏమంటున్నామంటే, మనం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఈ కృష్ణుడు సంతోషించి ఆయన ప్లీజ్ అవ్వడం వల్ల ఆ చిన్న టార్చ్ లైట్ని ఫ్లడ్ లైట్ లాగా చేస్తారు. అంటే ఇల్యూమినేట్ చేసినట్టు అన్నమాట. ఇంతే ఉన్నదాన్ని ఇంకా ఎంత పెద్దగా స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తారు. ఇంకా ఫైనల్గా మనం చెప్పాలి ఏంటంటే, ఎవరైతే భక్తి చేస్తున్నారో వాళ్ళకి భక్తి వచ్చిందంటే అది ఖచ్చితంగా భగవత్ కృప. అది భక్తి చేయడం కూడా అంత ఈజీ టాస్క్ ఏమీ కాదు, అది చాలా కష్టతరమైనదే. కానీ ఎప్పుడైతే మనం ఇష్టపూర్వకంగా చేస్తామో ఖచ్చితంగా భక్తి మనల్ని రీచ్ అవుతుంది. ఇంకా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇంకా ఎప్పుడైనా జనరల్గా డిప్రెస్ అవుతున్నప్పుడు మనం ఒకటే అనుకుంటున్నాం, ఎంత చేస్తున్నా కానీ ఎంత నమ్మకం పెట్టుకున్నా అందరూ బాగానే ఉంటున్నారు, నాకే అన్ని కష్టాలు వస్తున్నాయి అని అంటే, నితాయి సేవని మాతాజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, అది చెప్పి ఎండ్ చేసేస్తాను. ఇంకా నేను లాక్ చేయను మాతాజీ ప్రభుజీ. రెండు విషయాలు జరుగుతాయి ఎవరి గురించి అయినా సరే. ఒకటి మనం అనుకున్నది జరుగుతుంది, రెండోది కృష్ణ అనుకున్నది జరుగుతుంది. ఎప్పుడైనా ఎలా అవుతుందంటే, మనం అనుకున్నది కృష్ణ అనుకున్నది ఒకటే అయితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎప్పుడైతే రెండు ఆపోజిట్ అవుతాయో మనం దుఃఖిస్తాము. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక విషయం, ఎప్పుడు ఆపోజిట్ అవుతాయి అంటే అది మనకి మంచిది కానప్పుడు మాత్రమే ఆ కృష్ణ థాట్ కానీ మన థాట్ కానీ రెండు రిలేట్ అవ్వవు. సో నేను తెలిసి తెలియక ఏమైనా చెప్పుకుంటే అది నాకు కేవలం నా అజ్ఞానం ద్వారా తప్ప గురుదేవుల వల్ల కాదు. నాకు అర్థమైంది నేను వింటాను. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ సో చాలా మచ్. బాగా చక్కగా చెప్పారు, చాలా బాగా స్టడీ చేశారు. హరే కృష్ణ. హరి హరి బోల్. చాలా ఈజీగా హరి అర్థమయ్యేటట్టు బోల్ మాతాజీ. చెప్పారు మాతాజీ మీరు. మొత్తం చతుశ్లోకి భావగీత మొత్తం బాగా చెప్పారు చెప్పారు మాతాజీ. మాతాజీ. చాలా మాతాజీ బాగా అండ్ చెప్పారు. వైష్ణవ హరే కృష్ణ. కృప వాళ్ళ నుంచి విన్నదే నేను మళ్ళీ మీకు చెప్పాను, గురువులు చెప్పింది. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ కృష్ణ యూ మాతాజీ. మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బాగా చెప్పారు మాతాజీ. ఎవరిది ఫాలో అయ్యారు మాతాజీ? 2-3 వీడియోస్ చూసాను మాతాజీ. హరే కృష్ణ. అవునా అది మన శిక్షా గురువుల వీడియోసే. అవునా మాతాజీ. అనుష మాతాజీ, రిషికేశ్ ప్రభుజీ, ఇంకా గోవర్ధన్ ప్రభుజీ, వీళ్ళందరూ చెప్పినవే మొత్తం అంతా కలిపి ప్రిపేర్ అయ్యాను. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ, ఈ 4 శ్లోకం చతుశ్లోకిలో మనకేంటంటే సాకారము నెక్స్ట్ నిరాకారం. సాకార దృష్టిలో మనం ఫస్ట్ 2 శ్లోకాలు అంటే ఒక డైటీని మనం కృష్ణ భగవాన్ని మనం అనన్య భక్తితోని పూజించుకోవటం అనేది ఫస్ట్ 2 శ్లోకాలు. నెక్స్ట్ 2 శ్లోకాల్లో నిరాకారం అంటే ఇప్పుడు మనం బాహ్యంలో ఉన్నటువంటి విషయాలు నిరంతరం నిర్మల భక్తితోని శుద్ధ భక్తితో మనం చేస్తూ పోతే మనం తేషాం సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మామోపయంతితే అని అక్కడ మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. అంటే అది ఫస్ట్ స్టెప్. అంతటితో అంటే బాహ్యం ఆయన
ప్రీతిపాత్రుడు అయిన తర్వాత, ఆయన కృపకి మన పాత్రులు అయిన తర్వాత మనకి జ్ఞానదీపాన్ని వెలిగించారు. ఆ జ్ఞానదీపం వెలిగించిన తర్వాత ఏమవుతుందంటే మనకి ఈ ఆ, అనేక కోటాను కోట్ల జన్మలు ఎత్తి వచ్చాం కాబట్టి మన ఆ కర్మలన్నీ ఆ జ్ఞానంలోనూ దగ్ధం చేసేసి ఇంకా అప్పటికి అది అయిన తర్వాత మన కర్మలన్నీను భస్మం అయిన తర్వాత మనకి యాక్చువల్గా అప్పుడు ఆత్మదర్శనం, నెక్స్ట్ అది నిర్గుణోపాసన అంటే ఆత్మ పరమాత్మ ఆత్మదర్శనం కోసం నెక్స్ట్ స్టెప్ ఆయన మనకి జ్ఞానదీపాన్ని వెలిగించారు. ఆయన కరుణ కృప కటాక్ష విషయాలు అన్నారు కదా, సంపార్థం మహమజ్ఞానజం తమ చీకటిని తొలగించారు. అది కాకుండా మన ఏంటన్నారు విజయాత్మ, నాశీయాత్మ, నాశమ్యాత్మ భావస్థ మన మనసులోనే మన మైండ్లోనే ఆయన జ్ఞానదీపాన్ని వెలిగించి మనకి జ్యోతిని వెలిగించారు భాస్వత. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఈ నాలుగు శ్లోకాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ మాతాజీ. మొత్తం భగవద్గీతకి ఇవే యాసన్స్ మనకి ఇప్పటి వరకు క్లాసులు అయ్యేవి. మేము ముందు నుంచి లేవు, ఏడో చాప్టర్ నుంచే వచ్చాం మేము. అందు నుంచి ఫస్ట్ 1 to 7 ఇప్పుడు అక్కడక్కడ చదువుతున్నాము. అయినా కొంచెం ఇవి అర్థమైతే అవి ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. ఇప్పుడు మీరు చెప్పిన దాంతో అన్వయించుకుంటే కంప్లీట్గా భగవద్గీత సారాంశం అనేది బోధపడుతుంది మాతాజీ. ధన్యవాదములు చెప్పినందుకు, బాగా చెప్పారు. కొప్పుల సుజాత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. 10.8 ఏం చెప్తుంది అది ఒకసారి చెప్పరా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. అహం సర్వస్య ప్రభువు చెప్తారు మాతాజీ, చెప్తారు ఆగండి. మత్తః సర్వం ప్రవర్తితే ఇతి మత్వా భజంతే మాం. యాక్చువల్గా మనము సంబంధం ఏంటి, అభ్యుదయ ఏంటి, ప్రయోజనం ఏంటి అంటే రూట్ కాజ్, అన్నిటికీ మూల కారణం భగవంతుడే అని తెలుసుకోవడము, ఆయన్ని చేరుకోవడం ఎలాగా అని, ఫైనల్గా ఏంటి అంటే కృష్ణ ప్రేమ పొందడం అనేది ప్రయోజనం. సో 10.8 శ్లోక ఏంటంటే ఎవరం మనము, ఎక్కడి నుంచి వచ్చాము, మనకి వాళ్ళకి గల సంబంధం ఏంటి, ఫైనల్గా ఏం కావాలి మనకి అని తెలుసుకోవడం 10.8 మాతాజీ. దాన్నే గోవర్ధన్ ప్రభుజీ మనకి త్రీ దాంతో చెప్పారు. రూట్ అంటే మూలము, రూట్ దారి, ఆర్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఏంటి అని. క్లియరా మాతాజీ? హరే కృష్ణ. 9 మాతాజీ. 10.9 వచ్చేసి మాతాజీ యాక్చువల్గా విశుద్ధ భక్తుడు యొక్క లక్షణాలు. ఎందుకంటే 10.8, 9 రెండు కూడా తెలుసుకున్నాం కదా మాతాజీ. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎటు వెళ్ళాలి, ఫైనల్ రిజల్ట్ ఏంటి అని తెలిసిన తర్వాత మన ఆలోచనలు కానీ, మాటలు కానీ, లేదా మన మనస్సు ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. మన ఆలోచనలు వచ్చేసి అంతా కూడా కృష్ణ గురించే ఉండాలి 24/7. మన మనసు ఎప్పుడు కూడా ఆయన పాదార విందాలని మాత్రమే ధ్యానిస్తూ ఉండాలి. అలాగే మనం మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా వాళ్ళ మాటలు, విశుద్ధ భక్తుని యొక్క మాటలు ఎప్పుడూ కూడా కృష్ణ లీలల గురించే ఉంటాయి, కృష్ణ కథల గురించే ఉంటాయి. అది 10.9 మాతాజీ. 10.10 మాతాజీ. 10.10 వచ్చేసి ఇక ఎప్పుడైతే తెలుసుకున్నామో ఇప్పుడు కృష్ణ దేవుడు ప్రతిస్పందించడం మొదలు పెడతారనమాట. ఎవరైతే ప్రేమతో అన్ని రకాల సేవలు చేస్తూ ఉంటారో వాళ్ళు నాకు ఖచ్చితంగా నన్ను అన్ని రకాల సేవలు చేస్తూ, అది కూడా ప్రేమతో చేస్తుంటే ప్రగతి సాధిస్తూ ఉంటారు. స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఒక స్టెప్ వేస్తే దేవుడు తిరిగి మన వైపు మళ్ళీ 100 స్టెప్స్ వేస్తారంటాం కదా మాతాజీ. అలాగా ఎవరైతే ప్రేమతో నన్ను సేవిస్తారో, నిరంతరం అంకితం ఇస్తారో వారికి ఖచ్చితంగా నేను అవగతం అవుతాను, అవగాహన నా గురించి తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు మాతాజీ. 10.11 మాతాజీ. 10.11లో ఏం చెప్తున్నారు? ఇప్పుడు చెప్పినట్టే మొత్తం అంతా కూడా మనం ఏంటి, అసలు మీలో ఉన్న అజ్ఞానం ఇన్ని చేస్తున్నా కానీ మీరు నన్ను చేరుకోలేకపోతున్నారు కాబట్టి మీలో ఉన్న ఆ అజ్ఞానాన్ని నేనే మీ హృదయంలో ఒక జ్యోతి రూపంలో వెలిగి ఆ అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞానాన్ని వెలిగిస్తాను అని చెప్తున్నారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే శ్రీలత మాతాజీ హరే కృష్ణ. శ్రీలత మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇందాక మీరు రిలేషన్ చెప్పారు కదా మాతాజీ, అంటే మనం తప్పిపోయినాము అని చెప్పారు కదా, అది ఒకటి 10.8 ఒకటి చెప్పారా మాతాజీ? 10.8 మాతాజీ. ఎవరు నేను, హూ యామ్ ఐ, నేను ఎవరిని అంటే ఒక రిచ్ ధనవంతుని బిడ్డను అని తెలుసుకోవడం. సో ధనవంతుని బిడ్డ అని తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్నని ఎలా రీచ్ అవ్వాలి
అదే మనం ఎలా చూడాలని రీచ్ అవ్వాలి అనుకున్నాం. అనేది, ఎలా భగవంతుని ఎలా రీచ్ అవ్వాలి అంటే మన తండ్రిని ఎలా రీచ్ అవ్వాలి అనేది 10.9 తెలుసుకోండి. మాతాజీ. 8 మాతాజీ. ట్రిపుల్ 8 ఆర్. అంటే మనం రిచ్ వాళ్ళ సన్ డాటర్ అలా తెలుసుకొని తన్ని తెలుసుకోవటం 10.8. దారి తెలుసుకొని వెళ్ళాలి అని అనుకోవడం, ఇంకా రీచ్ అవ్వలేదు, వెళ్ళాలి అని అనుకోవడం. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ఇందాక చెప్పారు కదా మాతాజీ, రూట్ రిజల్ట్ ఫస్ట్ ఏంటది మాతాజీ? ROOT రూట్ వేరు, ROUTE దారి రూట్, ఫైనల్ రిజల్ట్ ట్రిపుల్ ఆర్. ఓకే, హరే థ్యాంక్ కృష్ణ. యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ మాతాజీ? మీరు రిచ్ ఫాదర్ అన్నారు కదా, రిచ్ ఫాదర్ అని ఎందుకు చెప్పారు? ఫాదర్ ఎవరైనా కావచ్చు కదా, పూర్ అంటే ఎవరైనా బెస్ట్ కావచ్చు. ఎగ్జాంపుల్ అంటే జనరల్ ఒక నార్మల్ తండ్రికిను గొప్పవారికి ధనవంతుడికి ఒక తేడా నార్మల్ ఉంటుందేనా? ఇప్పుడు ఒక సొసైటీ తీసుకుందాం మాతాజీ, ఎవరైనా ఒక పాపులర్ లేదా ఆస్తిపరులు తెలుస్తారు కానీ ఒక మధ్యవర్తి కానీ పువర్ పర్సన్ కానీ తెలియరు కదా. ఎందుకంటే మనకి 10.9 శ్లోకాల్లో వాళ్ళ యొక్క గుణగణాలు తెలియాలి. అదే ఒక నార్మల్ తండ్రి ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే, నార్మల్ తండ్రి ఎవరు అనేది ప్రశంసించడానికి కానీ అందరికీ తెలియకపోవచ్చు, కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక రిచ్ తండ్రి అని చెప్పాను మాతాజీ, అంతే. ఇక్కడ రిచ్ తండ్రి అంటే కృష్ణ భగవానుడు అనొద్దు. మనం ఆయన అందరికీ అందరిలో తెలుసు కంటే కాబట్టి మనం ఈజీగా ఎవరు అబ్బాయి ఐడెంటిఫై అంటే అవ్వడానికి కృష్ణ అబ్బాయి అంటే సింపుల్ అందరికి తెలుసు ఎగ్జాంపులే కాబట్టి మాతాజీ, ఎక్కడి నుంచి రిఫరెన్స్ అది కాదు, మనకి బాగా అర్థం అవడానికి మాత్రమే నేను తీసుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ ఓకేనా మాతాజీ. మాతాజీ? ఓకే, హరి బోల్ మాతాజీ, క్లాస్ చాలా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. నైస్ ఆల్ క్లాస్ గురూస్ అండ్ మాతాజీ. వైష్ణవ్స్ కృపా మాతాజీ. ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ, ఇంకెవరికి ఏం లేకపోతే ఎస్ మాతాజీ, యూ కెన్ ఎండ్ ద సెషన్ మాతాజీ. ఎండింగ్ ప్రైస్ చేస్తున్నా. చేయండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృంద की जय, समावेत भक्ति बृंद की जय. प्रेम से कहो श्री प्रभु नित्यानंद, कृष्ण నిత్యానంద चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्री वासादि गौरभक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. Thank you so much Mataji and Prabhuji. Thanks for joining today's session. హరే కృష్ణ మాతాజీ, నైస్ క్లాస్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. క్లాస్ చాలా చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. Hare Krishna Mataji and Prabhuji. Thank you so much. Mataji end చేస్తున్నా సెషన్. ఎస్ మాతాజీ.